హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొన్నటి వరకు అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కదా. థర్స్‌డే రోజు మే ఫస్ట్ కొంచెం హాలిడే ఉంటుంది కదా మా వారికి. ఆ రోజు అయితే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి మా వారొచ్చి నన్ను పిల్లల్ని అయితే హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. మేము వెళ్ళి అప్పటికే 15 డేస్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి చూసేసరికే ఇల్లంతా ఇంకా గందరగోళంగా ఉందనమాట. ఎక్కడంటే అక్కడ దుమ్ము. మామూలుగా నేను ఇంట్లో ఉంటేనే మాకు కొంచెం డస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మనం ఏమి టచ్ చేయం గదా! నేను ఇంట్లో లేకపోతే ఏమి టచ్ చేయరు గదా! వర్క్ చూసుకుంటారు, ఆఫీస్‌కెళ్ళిపోతారు, వస్తారు. అంతే కాబట్టి ఇల్లంతా ఎక్కడ అంటే అక్కడ దుమ్ముగా ఉంది. గురువారం రోజు మా వారు ఎర్లీ మార్నింగే ఆహ్, అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరారు. తరువాత ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము 10:30, 11కి అలా హైదరాబాద్‌కైతే బయలుదేరిపోయాము. ఇంటికొచ్చేసరికి 3 అలా అయిపోయింది. ఇంకా వెంటనే లగేజ్ అంతా పక్కన పెట్టేసుకొని ఇల్లంతా కొంచెం పైపైన అనమాట. డీప్ క్లీనింగ్ కాదు. పైపైన క్లీన్ చేశాను. ఊరికే అలా క్లీన్ చేసి ఇంకా లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఇంకా నేను నెక్స్ట్ డే నుంచి ఇంకా డైలీ రొటీన్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఎండ బాగా ఉంది. ఆ రోజంతా జర్నీ వల్ల కొంచెం బాగా టైర్డ్ అయినట్టుగా అనిపించింది. ఒక 2 రోజుల వరకు ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇదంతా మండే షూట్ చేసిందనమాట. చాలా రోజుల తర్వాత ఇంక ఇంట్లో దేవుని మందిరం అంతా కొంచెం పైపైన క్లీన్ చేశాను. అన్నీ డీప్ క్లీన్ ఏం చేయలేదు. పైపైన క్లీన్ చేసి ముందుగా దీపం అయితే పెట్టేశాను. పిల్లలకి హాలిడేస్ ఇచ్చాకే వర్క్ ఎక్కువయిందని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళని గమనిస్తూ ఉండడమే మనకి పనవుతుంది. ఇల్లంతా ఎలా అంటే అలా చేస్తూ ఉంటారు. అన్నీ లాగేస్తూ ఉంటారు కబోర్డ్స్‌లో నుంచి గానీ, అన్నీ లాగేస్తా ఉంటారు. ఇంకా నేను సాటర్‌డే, సండే అయితే ఇంకా కబోర్డ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. కొన్ని పైపైన ఇంక శ్రిత ఉంది అంటే ఇంకా మేకప్‌కి సంబంధించినవన్నీ డైలీ తీసి వేస్తూ ఉంటుందనమాట అట్లా. వాటన్నింటిని బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా ఎలా అంటే అలా వేసేస్తుంది. వాటన్నింటిని తీసి మళ్ళీ వాటి ప్లేస్‌లో వాటిని మొత్తం సర్దేశాను. ఇంకా అలా ఈ సమ్మర్ హాలిడేస్‌లో నా డైలీ రొటీన్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఎప్పుడో లేచేవాళ్ళమనమాట. కొంచెం లేట్‌గా లేవడము. ఇంకా మనకేంటంటే మన ఇంట్లో ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటాము. టైంకి లేవాలి అన్న థాట్ అయితే రాదు కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. అక్కడ ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. పిల్లలు గూడా నాకన్నా ముందే ఎర్లీ మార్నింగే వాళ్ళు లేస్తారు. పడుకోవడం గూడా చాలా ఎర్లీగా పడుకుంటారు. 7:30కి అలా పడుకుండిపోతారు. అక్కడ ఆడి, ఆడి అదేంటో అర్థం గాదు గానీ, ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటే నైట్ 11:30, 12 అయిపోతుంది వాళ్ళు పడుకునేసరికి. మళ్ళీ డే అంతా ఆడుతూనే ఉంటారు. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆఫ్టర్‌నూన్ ఒక స్లీప్ ఉంటుంది. నైట్ 7:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి పడుకుంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేస్తారు. కానీ ఆ టైంకంతా నేనైతే లేవననమాట. కొంచెం లేట్‌గానే లేస్తానక్కడున్నప్పుడు. మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం ఫ్రీ టైమ్ దొరికేది ఎక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేనైతే కొంచెం ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందిరా లైఫ్ అని చెప్పి అనిపిస్తా ఉంటుందనమాట. బిజీ లైఫ్. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇలా టిఫిన్స్ కోసం ప్రిపేర్ చేసుకోవడము, పిండిలు వేసుకోవడము, చట్నీలు ప్రిపేర్ చేసుకోవడము. ఇంకా ఇంకా ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే నాకు మా వారికి ఆఫీస్‌కి బాక్స్ కట్టే పని లేదు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వచ్చేస్తారు కాబట్టి నాకు ఇదైతే లేదనమాట. మార్నింగే లేచి ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాను. సమ్మర్ కాబట్టి కిచెన్‌లో కొంచెం వేడిగానే ఉంటుంది. అందుకని ఎర్లీ మార్నింగే నేను కర్రీస్ గూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా 10కంతా వంట పనంతా పూర్తి చేసుకుందాం అని చెప్పి అనుకోని ఆహ్, ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. అన్ని కూరగాయలన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మునక్కాయలు ఉంటే దాంతో మునక్కాయ టమాటా కర్రీ ఒకటి పప్పుచారు ఒకటైతే చేశాను. ఇడ్లీ కూడా చేశాను కదా! పిల్లలకేంటంటే పప్పుచారు ఇంక సాంబార్ లాగా అయితే ఇడ్లీల్లో వేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇది లంచ్‌కి గూడా పనికొస్తుందని జెప్పి లంచ్‌కి లాగా చేస్తాను. ఇడ్లీ సాంబార్ లాగా కాకుండా లంచ్‌లోకి కూడా పనికొచ్చేట్టుగా ఇలా
ములక్కాయలతో పప్పుచారు అయితే చేశాను. ఇంకా మేము ఊరు నుంచి వచ్చేసరికి మా ఇంట్లో ఇలా కొరియర్లు అయితే ఉన్నాయన్నమాట. మేము ఇంట్లో లేం కదా, పిల్లలకి ఇంకా మా వారు ఎలా అంటే అలా గేమ్స్కి సంబంధించినవన్నీ ఆర్డర్ పెట్టేశారు. నేనుంటే ఇంక అడపదడప ఆపుతూ ఉంటాను, ఇంకా నేను లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే షూటింగ్ అన్న ఒకటి ఆర్డర్ పెట్టారనమాట. సిద్ధు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, షూటింగ్ అన్న అడుగుతూ ఉన్నాడు. వాడు వచ్చేసరికి ఇంకా ఆయన దాన్ని ఓపెన్ చేశారనమాట. మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత థర్స్డే దాన్ని చూపించారు పిల్లలకి. ఇంకా వాళ్ళైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఒకటే కాదు 2-3 పెట్టారు. మైసూర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఏమైందంటే, మాకు రైల్వే స్టేషన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మాకు ఇంటికి రావడం కోసం క్యాబ్స్ అయితే మాకు తొందరగా బుక్ అవ్వలేదన్నమాట. ఎర్లీ మార్నింగే కొంచెం బిజీ ఉంటుందేమో, క్యాబ్స్ అసలు బుక్ అవ్వక మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకొని కూర్చున్నాను. వాడేంటంటే గన్ను చేతిలో పట్టుకున్నాడు. నేను ట్రైన్ దిగే ముందు బ్యాగ్లో పెట్టాను గన్ను. వాడేంటంటే దిగే ముందు ఎప్పుడు తీసుకున్నాడో బ్యాగ్లోంచి గన్ తీసుకుని ట్రైన్ దిగేటప్పుడు చూశానన్నమాట నేను. సరే తర్వాత లోపల పెట్టేద్దాం అనుకుంటే సిద్ధు నాకు గన్ అయితే ఇవ్వలేదు, చేత్తో పట్టుకుంటాను అన్నాడు. అందుకని నేను వదిలేశాను. ఎంత అడిగినా గన్ అయితే నాకు ఇవ్వలేదు. జారిపోతుందని చెప్పినా సిద్ధు వినకుండా అలానే పట్టుకున్నాడు. మేము వచ్చేటప్పుడు ఆటోలో గన్ అయితే జారి పడిపోయింది. పాపం వాడు చాలా ఫీల్ అయ్యాడు అనమాట, గన్ను జారి పడిపోయినందుకు. వాడు ఫస్ట్ మైసూర్ వెళ్ళిన తర్వాత ఇష్టంగా కొనుక్కున్న గన్ అనమాట అది. ఆ గన్ అయితే జారిపోయింది. ఇంకా అతను ఆటో ఆపాడు, కానీ అప్పటికే బస్సు ఆ గన్ అయితే తుక్కు తొక్కేసింది అనమాట వెనకాల. ఇంకా తర్వాత ఆయన అయితే నేను కొంటాను అన్నారు వాడికి. ఇంకా మేము 1 వీకే అక్కడ నుంచి మేము విజయవాడ వెళ్ళిపోయి అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం కదా. సిద్ధు వచ్చేసరికి ఈయనైతే ఇలా గన్నులు అయితే ఆర్డర్ పెట్టారు. ఒక వీడియో గేమ్, ఒక 2 గన్నులు అయితే ఆర్డర్ పెట్టారు. ఇది ఒకటి అనమాట. దానిలో బుల్లెట్స్ కూడా వచ్చాయి. ఇవైతే చాలా బాగున్నాయి, పిల్లలకైతే ఫన్నీగా బాగుంటుంది. నేను ఎక్కువగా ఏంటంటే ఇవి నాకు గన్నులు అంటే అంత నచ్చమన్నమాట, కానీ సిద్ధుకి అదంటేనే ఇష్టము. పోలీస్ అంకుల్ లాగా నేను గన్ను పట్టుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. అందుకని వాడు ఆడుకుంటాడని చెప్పి ఆయన దాన్ని ఆర్డర్ పెట్టారు. దాన్ని అయితే ఇలా ఓపెన్ చేశారనమాట. ఇంకా ఎప్పుడు చేతికిస్తారా అని చెప్పి సిద్ధు అయితే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాడు గన్ కోసము.
వీడియో గేమ్ కూడా తీసుకున్నారని చెప్పాను కదా, ఈ వీడియో గేమ్ అన్నమాట అది. రెండు అయితే చాలా బాగున్నాయి. ఆ గన్ ఒకటి చాలా బాగుందన్నమాట. అంటే బలంగా ఉంది గన్ను కూడాను, మందంగా ఉంది. వీడియో గేమ్ కూడా చాలా బాగుంది. ఇవైతే దాంతో పాటుగా ఆ ప్యాకింగ్లో అయితే వచ్చాయి. ఆ బెడ్రూమ్లో అయితే మానిటర్ ఉంది. ఆ మానిటర్కి అయితే కనెక్ట్ చేసుకొని వీడియో గేమ్ అయితే ఇలా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా ఆటోలో వచ్చేటప్పుడు గన్ను జారిపోయిందని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే గన్ను అమెజాన్‌లో దొరికింది. మేము మైసూర్‌లో దాన్ని 250కి కొంటే అమెజాన్‌లో 450 ఉందన్నమాట దాని ప్రైస్. అయినా సరే ఇంకా మా వారైతే ఇంకా వాడి కోసం ఆ గన్నయితే ఆర్డర్ పెట్టారు. ఫైనల్‌గా అయితే ఆ గన్ను కూడా వచ్చేసింది. ఆ గన్ను చూసి వాడు ఇదే జారిపోయింది, ఇదే పోయింది గన్ను బస్ తొక్కేసిందని కబుర్లు చెప్తూ ఉన్నాడన్నమాట దాన్ని చూయించినప్పుడు. నాకు విజయవాడ వెళ్ళిన దగ్గర నుంచి, అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి నాకు వీడియోస్ అయితే షూట్ చేయడం అస్సలు వీలు పడలేదు. డే బై డే పెట్టే వీడియోస్ కాస్త 4, 5 డేస్ అయ్యాయన్నమాట ఒక్కొక్కటిను. మామూలుగా అయితే 2 డేస్‌కి ఒకటి డే బై డే అలా పెడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు 4, 5 డేస్‌కి ఒకటి వీడియో అయింది. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వీలైనంత వరకు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.